ఎంత దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైక్ పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తూ ఉన్నారు. బోట్లు ఏమైనా ఏనంటే చాలని బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకొని పరిస్థితులు, సందుల్లోకి గొంతుల్లోకి పోని పరిస్థితి. బోట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలనో కూడా తెలీదు. కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకొని వెళ్ళే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకు పోతా ఉన్నారు. కనీసం వాళ్లకు ఇళ్లలోకి నీళ్లు పోయాయి. రిలీఫ్ క్యాంపులు పోలేని పరిస్థితి, రిలీఫ్ క్యాంపులు పెట్టని పరిస్థితి. కనీసం ఎవరికైనా సహాయం చేశారా, కనీసం కాస్తో కూస్తో డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక దమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు. నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా చూసే ఉండం. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారో, ఈరోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి, ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ వచ్చాయి. ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితులు ఏ రోజు రాలా. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు. ఆగస్టు 28వ తారీఖున బుధవారం నాడే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతా ఉంది అని చెప్పి, వాయుగుండంగా మారుతూ ఉంది అని చెప్పి 28వ తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. 28వ తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్ట్లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి,